3.5 లక్షల మంది డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పడుతున్నటువంటి వేదనను, వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ వారి పక్షాన్ని నిలబడి వారి గొంతుకుగా గత కొంతకాలంగా పోరాడుతా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే నష్టపోయినారో అభ్యర్థులు, వారి విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడం అన్నది ఈ మధ్య ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ టైంలో అధికారులు కూడా ఏ విషయంలో కూడా స్పష్టత లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్లో, అటు సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేసినారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. మొత్తం రిలీజ్ చేసిందైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మొత్తం డేటానంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. 1:1 రేషియోలో మీరే చెప్తా ఉన్నారు, 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. అలానే వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈరోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. అలానే సిబిఎస్ఈ, నవోదయ స్టూడెంట్స్ అయితే వారు బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారన్న ఆలోచనతో వారు టెట్ రాసినా కూడా డిఎస్సిలో వారిని దూరంగా పెట్టి కొన్ని వేల మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలానే నార్మలైజేషన్ అయితే ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడా కూడా నేషనల్ గవర్నమెంట్ కూడా అన్ని దగ్గరలో కూడా వారికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఇబ్బందిగా ఉందని చెప్పి వారు దానికి దూరంగా ఉంటున్న క్రమంలో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ ని దీంట్లో మీరు నార్మలైజేషన్ తీసుకొని వచ్చి మీరు పిల్లల్ని మీ ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో 7 మార్కులు 8 మార్కుల దాకా కలిపి చాలా మంది పిల్లల్ని 0.1 మార్కుతో కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటిది 7 మార్కుల వరకు కూడా మీరు నార్మలైజేషన్ లో కొన్ని సెషన్స్ లో కలిపి ఈ రోజు తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలా రాజకీయ నాయకులు గాని కొంతమంది అధికారులు గాని వీటన్నింటిలో కూడా కుముక్కు కావడం ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కొంతమంది నష్టపోయినటువంటి అభ్యర్థులు వారి బాధని వైఎస్ఆర్సీపీతో గాని అలానే సోషల్ మీడియా పరంగా గాని వారికి జరిగినటువంటి నష్టాన్ని చెప్పుకునే క్రమంలో వారందరినీ కూడా మానసికంగా వేధిస్తూ మీ సోషల్ మీడియా ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్ని నష్టపోయినటువంటి అభ్యర్థుల్ని వారందరినీ కూడా మానసికంగా వారి మీద రకరకాలైనటువంటి ముద్రలేసి
మీరు ఫేక్ అని వారిని రకరకాలుగా మీరు ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వారు కష్టపడి చదువుకుంటా కొన్ని సంవత్సరాల పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి ఈ రోజు ఉద్యోగం రాకపోగా మీరు పెడుతున్నటువంటి మానసిక వేదన అంతా ఇంత కూడా కాదని తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తాను. ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, వీటిల్లో ప్రతి అంశంలో కూడా అక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్నింటిని మాత్రమే ఈ రోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రధానంగా ప్రతి అభ్యర్థి కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టాలా, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్. 2 బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. బ్యాకప్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ ఎలా అంటే అలా జరుగుతా ఉన్నాయన్న ఆలోచనతో ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ కనుక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దానికి బ్యాకప్, ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతకు ముందు ఏ గేమ్ ఆడి క్వాలిఫై అయ్యి ఈ గేమ్ లోకి వచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అన్న ఆలోచనతో బ్యాకప్ సర్టిఫికేట్ అన్నది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టాలన్నది నిబంధన. నెక్స్ట్ మూడోది, దీనికి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అన్నది 4 రకాల ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్ అన్నది ఖచ్చితంగా కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని రావాలా. ఈ 4 సర్టిఫికేట్స్ అన్నది కంపల్సరీగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. హైయెస్ట్ అచీవ్మెంట్ గానీ, బ్యాకప్ గానీ, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అంటే ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ ని కన్ఫర్మేషన్ చేస్తూ ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 4వది వచ్చేటప్పటికి జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. 4 ఇవ్వాలా. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్కూల్ గేమ్స్ ని మనం దూరంగా కూడా పెట్టడం జరిగింది. స్కూల్ గేమ్స్ అంటే జూనియర్ లెవెల్ గానీ, సబ్ జూనియర్ లెవెల్ గానీ, జూనియర్ లెవెల్ గానీ, సబ్ జూనియర్ లెవెల్లో గానీ జరిగినటువంటి సర్టిఫికేట్స్ ని మనం కన్సిడర్ చేయకూడదు అన్నది ఒక నిబంధన. సో 4 రకాల సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. SGF అంటే స్కూల్ లెవెల్ గేమ్స్ జరిపేటువంటి గేమ్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ని కన్సిడర్ చేయకూడదు. ఈ విషయాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ కూడా మీరిచ్చిన నిబంధనలో కూడా ఉన్నాయి. మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ నోటిఫికేషన్ లో కూడా ఈ అంశాలన్నీ ఉన్నాయి. అయితే నేను ఈ పరంగా మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్నింటిని మాత్రమే, ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, అవినీతి ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. నేను వాటిలో నుంచి కొన్ని అంశాలను మాత్రమే మీకు ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, నేను ఇక్కడ పేర్లు చెప్పడానికి నంబర్స్ తో చెప్తాను. అంటే వారు అప్లై చేసినటువంటి డిఎస్సి అప్లికేషన్ నెంబర్, దాంతో నేను అంటే పేర్లు చెప్పినప్పుడు ఆ పిల్లలు బాధపడతారన్న ఆలోచనతో. ఒకటి డిఎస్సి 20485. ఈ డిఎస్సి ఐడితో ఒక అభ్యర్థి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనము జాబ్ ఇచ్చేటప్పుడు, టీచర్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్, నెంబర్ 2 బ్యాకప్ సర్టిఫికేట్, ఈ రెండింటిని కూడా వెరిఫై చేయాలా. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలానే బ్యాకప్ సర్టిఫికేట్ ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకే గేమ్ 2 సర్టిఫికేట్స్. అంటే ఏపీ స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఏపీ స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఈ రెండు కూడా అదే. కాకపోతే అదే గేమ్ లో ఒకటేమో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇది, ఇంకొకటేమో మెరిట్ సర్టిఫికేట్. అంటే ఒక గేమ్ లోనే 2 సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు. అంటే ఒకవేళ కనుక జస్ట్ పార్టిసిపెంట్ అయితే పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఒకవేళ కనుక వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వస్తే దానికి సంబంధించినటువంటి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వాలా. కానీ ఇక్కడ బ్యాకప్ కూడా అదే గేమ్ కి సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ని బ్యాకప్ గా పెట్టడం గానీ, మెరిట్ సర్టిఫికేట్ ని హైయెస్ట్ అచీవ్మెంట్ పెట్టడం గానీ జరిగింది. ఇది స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్. ఒకవేళ నేనేం చెప్తానంటే, మీరు ఒకవేళ బ్యాకప్ వద్దనుకుంటే అది వేరే అంశం. బ్యాకప్ ఒక గేమ్ కి సంబంధించి ఒకే గేమ్ లో పార్టిసిపేట్ చేస్తే 2 సర్టిఫికేట్స్ ఇవ్వడం తప్పు, 2 సర్టిఫికేట్స్ ని కన్సిడర్ చేయడం కూడా తప్పు. దీన్ని మీరు ఆలోచించుకోవాలి ఏ విధంగా జరుగుతా ఉందని. ఇంకపోతే రెండో పాయింట్ 2615. ఈ 2615 వచ్చేటప్పటికి అంటే ఎస్డిఎస్సి 0002615 ఇది డిఎస్సి ఐడి. సో ఈ స్టూడెంట్ కి సంబంధించి డిఎస్సి రాయడం గానీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ లో తనకి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వారు ఇచ్చినటువంటి ఆర్డర్లో సీరియల్ నెంబర్ 137 కూడా ఉంది. అయితే ఎప్పుడు కూడా మనం ఇందాక అనుకున్నాం, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలా, బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలా అని. ఇదే స్టూడెంట్ కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్, బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టారు. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఏమో వాలీబాల్లో పెట్టారు, బ్యాకప్ సర్టిఫికేట్ ఏమో కబడ్డీలో పెట్టారు. ఇది ఎక్కడ కూడా అసలు అట్లా ఉండదు.
ఏ టోర్నమెంట్ లో అయితే హైయెస్ట్ అచీవ్మెంట్ వస్తుందో ఆ టోర్నమెంట్ కు సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. అలా కాకుండా వేరే గేమ్ కి సంబంధించినటువంటి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఎంపీసీ చదువుతున్నారు అనుకోండి, నేను ఇంటర్లో బైపీసీ చదివినాను అంటే ఆ డిగ్రీ అసలు అది ఎంత ఫేక్ అన్నది మీరు అర్థం చేసుకోవాలా. అలానే ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి వాలీబాల్లో పెట్టడం. దానికి అంటే ఈ గేమ్ కి వెళ్ళడానికి ఇది ఇంటర్ యూనివర్సిటీ గేమ్. ఇంటర్ యూనివర్సిటీ గేమ్ అన్నప్పుడు ఇంటర్ కాలేగేట్ గేమ్ పెట్టాలి ఖచ్చితంగా. అంటే వాలీబాల్లోనే దీనికి ఈ లెవెల్కి రావడానికి ఇంటర్ కాలేగేట్ గేమ్ అన్నది మనం పెట్టుకోవాల్సి వస్తుంది వాలీబాల్కి సంబంధించి. కానీ ఇక్కడ జూనియర్ లెవెల్లో, అది కూడా జూనియర్ లెవెల్ గేమ్ అంటే స్కూల్ లెవెల్ గేమ్ అన్నది అసలు కన్సిడర్ చేయకూడదు. మరి దీన్ని వాడతాను. హలో, హలో, ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వాలీబాల్లో పెట్టడం, బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టడం అన్నది ఇది ఒక క్రైమ్. అంటే డిఫరెంట్ గేమ్స్ పెట్టడం. నెక్స్ట్ అలానే ఇది జూనియర్ లెవెల్ గేమ్ ని పెట్టడం. అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ SGF నిన్న కూడా చెప్పినారు, స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా స్కూల్ గేమ్స్ మేము కన్సిడర్ చేయలేదన్నారు. మరి స్కూల్ గేమ్ కి సంబంధించి సర్టిఫికేట్ ని వీళ్ళు కన్సిడర్ చేయడం, దాన్ని సర్టిఫికేట్ గా పెట్టడం అన్నది కూడా ఎంత తప్పు అన్నది మీరు ఆలోచించుకోవాలా. నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేటప్పటికి 13069 అది లేదమ్మా పనిచేయట్లేదు. 13069 ఇది ఎంత అసంబద్ధం అంటే పెట్టమ్మా 13069 ఇది చూడండి, మీకు చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ నేను నేమ్స్ చెప్తాను, తప్పులేదు, కొన్నిటికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి పేరు పెద్ద అప్పలరాజు. అయితే హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి పెద్ద అప్పలరాజుది పెట్టాడు. బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టేటప్పటికి పెద్ద వెంకటేశ్వరరావుది పెట్టాడు. అంటే ఎంత విచిత్రమైనటువంటి సందర్భాలు చూడండి. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ దేంట్లో వస్తుంది? నేషనల్ గేమ్స్ లో వస్తుంది. నేషనల్ గేమ్స్ లో వచ్చినప్పుడు అదే వ్యక్తి అదే సంబంధించి అంటే బాక్సింగ్ అనుకోండి, బాక్సింగ్ సంబంధించి ఈ గేమ్ కి రావడానికి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే అసలు ఆ పేరే వేరు, బ్యాకప్ సర్టిఫికేట్. ఇందులో ఉన్నది నాకు తెలిసి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫాదర్ పేరు ఒకటేగా ఉంది. మరి ఒక అతని పేరేమో హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కి తీసుకోవడం, ఇంకొక అతన్ని బ్యాకప్ సర్టిఫికేట్ కి తీసుకోవడం. సరే పొరపాటున ఏదన్నా అప్లోడ్ చేసినారేమో అని అనుకున్నా. అంటే మీరు ఇచ్చిన వెబ్సైట్ లోదే మీరు ఏదైతే పెట్టినారో ఏది కూడా నేను ఈ రోజు వేరే డాక్యుమెంట్స్ ఏం తీసుకోవట్లా, మీరు ఏదైతే ఇచ్చినారో దాంట్లో తీసుకుంటా ఉన్నాను. సరే, మీరు మొన్న జూన్ 4వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరితో మాట్లాడిన తర్వాత మీరు రిలీజ్ చేశారు ఒక డేటాని. ఆ డేటాలో చూశాను ఈ అబ్బాయికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ ఏమని పెట్టారని. ఇదే పెట్టారు బ్యాకప్ సర్టిఫికేట్ గా, ఏదైతే వేరు పేర్లు. అంటే ఇది ఎక్కడా కూడా ఉండదు. ఇచ్చింది వాళ్ళు 380 పోస్టులు. ఈ 380 పోస్టులకు కూడా విచిత్రమైనటువంటి పద్ధతులు. అంటే ఒక ఉద్యోగం ఒక అభ్యర్థికి ఇచ్చేటప్పుడు, అది కూడా ఒక స్కూల్ అసిస్టెంట్ లేదా ఒక SGT ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కనీసం సర్టిఫికేట్స్ కూడా సరిగ్గా వెరిఫై చేయకుండా మనం ఉద్యోగాలు ఇస్తా ఉన్నామా? అంటే వేరు పిల్లల సర్టిఫికేట్స్ పెడితే ఒకటి హైయెస్ట్ అచీవ్మెంట్ కి బ్యాకప్ కి, అటువంటి వాళ్ళకు కూడా మీరు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా వీరు ఉద్యోగాల నిర్వహణ చేసినారన్నది ఈ రోజు అందరూ కూడా బాధపడేటువంటి విషయం. ఇది మామూలైనటువంటి విషయం కాదు. మీరు చెప్పాలా, సమాధానం చెప్పాలా. వీటన్నిటికీ కూడా చెప్పకుండా మీరు ఇంకొక విధంగా తప్పించుకునే పరిస్థితుల్లో మాట్లాడడం కూడా గౌరవం కాదు. నెక్స్ట్ ఇంకొకటి 3660 ఈ అభ్యర్థికి వచ్చేటప్పటికి 3660 ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి కబడ్డీ గేమ్ ఈ అబ్బాయిది, స్కూల్ అసిస్టెంట్ హిందీ. హైయెస్ట్ అచీవ్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్ యూనివర్సిటీస్ లో ఈ అబ్బాయి హైయెస్ట్ అచీవ్మెంట్ ఉంది. హైయెస్ట్ అచీవ్మెంట్ ఉన్నప్పుడు దానికి బ్యాకప్ ఏం రావాలా అంటే ఇంటర్ యూనివర్సిటీస్ లో కనుక అతను పార్టిసిపేట్ చేస్తుంటే జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, దానికి ముందు ఇంటర్ కాలేగేట్ గేమ్స్ ఆడి ఉండాలా. కానీ ఇక్కడ ఇంట్రా మ్యూరల్ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. ఇంటర్ కాలేగేట్ కూడా కాదు, ఇంట్రా మ్యూరల్.
ఇంట్రా మ్యూరల్ అంటే పక్క సెక్షన్స్ ఆడుకునేటువంటి ఆట. దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని బ్యాకప్ గా తీసుకోవడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇంట్రా మ్యూరల్ సర్టిఫికేట్స్ ను కూడా మేము కన్సిడర్ చేస్తా ఉన్నాము అనే విషయాన్ని. ఇకపోతే 5వ పాయింట్, ఇప్పటికి 4 పాయింట్స్ చెప్పినాను. 5వ పాయింట్కి వస్తాను. ఈ 5వ పాయింట్ 02836, ఇది కబడ్డీ సంబంధించి ఉన్నటువంటి ప్లేయర్. ఈ ప్లేయర్ కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. ఇది కాదమ్మా, దీనికి ముందు రావాలి. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. దానికి సంబంధించి బ్యాకప్ వచ్చి ఇంటర్ కాలిగేట్ గేమ్స్ పెట్టాలా. కానీ మీరు దీన్ని ఒకసారి చూడండి, బ్యాకప్ సర్టిఫికేట్ ని. కనీసం ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కాదు, ఒక లెటర్ ని తీసుకొని వచ్చి పెట్టారు. అది పనిచేస్తుందమ్మా. హలో, ఒక లెటర్ ని పెట్టారు. ఈ లెటర్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డ్యూరింగ్ ది ఇయర్ అన్న దగ్గర దీని ఒకసారి బోల్డ్ చేయమ్మా, ఫోకస్ అయ్యి. ఇక్కడ ఇయర్ దగ్గర 1997, 1998 ఉంటే దాన్ని ట్యాంపర్ చేసి 2005, 2006 గా దీన్ని ట్యాంపర్ చేయడం కూడా జరిగింది. అంటే బేసిక్ గా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కాదు ఇది ఒక లెటర్. ఈ లెటర్ ని బ్యాకప్ గా తీసుకొని టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా చూడండి మీరు, ఈ ఇయర్ ని కూడా ట్యాంపర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే స్టూడెంట్ కి సంబంధించి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ 3 ఇవ్వాలి అబ్బాయి. ఈ ఫామ్ 3 అసలు ఒరిజినల్ స్టూడెంట్ కి ఫామ్ 3 ఏ విధంగా ఉందన్నది దీన్ని ఒకసారి వెరిఫై చేయండి. ఈ ఫామ్ 3 మీద కూడా చూస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని ఫోకస్ చేయమ్మా ఒకసారి. ఒక ఫిజికల్ డైరెక్టర్, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ దీన్ని అటెస్ట్ చేయాల్సి వస్తుంది. దీని అంతా రాసి ఇక్కడ చూడండి, పార్టిసిపేషన్ రాయడం కూడా చేతగాల. తర్వాత ఈ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాయాలా, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అది కూడా రాయడం. అంటే పీడీ సంతకం పెట్టాలా. ఈ సంతకం అన్నది ఈ సంతకాలకి మీరు గనక చూస్తే అసలు వైరుధ్యం. అంటే ఏ విధంగా వీళ్ళు ఎక్కడ తయారు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారని ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని గురించి నేను ఇంకొన్ని మాటలు చెప్పగలిగినా కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి నేను చెప్పలేకపోతా ఉన్నాను. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి 6వది. మొత్తం నేను మీకు ఇచ్చేటువంటి అంశాలు ఏదో మీరు 1-2 చెప్పడం కాదు, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాటిల్లో 6వది, ఈ 6th స్టూడెంట్కి వచ్చేటప్పటికి 18673 హ్యాండ్ బాల్ కు సంబంధించి. ఇది చూడండి, హ్యాండ్ బాల్ కు సంబంధించి ఎస్జిటి పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ 2012 లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చింది. దీనికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ రావాలా. అంటే 2012 లో గానీ దానికంటే ముందు గానీ ఇంటర్ యూనివర్సిటీస్ కి పోయింది కాబట్టి ఇంటర్ కాలిగేట్ గేమ్స్ లో అమ్మాయి సెలెక్ట్ అయ్యి ఇంటర్ యూనివర్సిటీస్ కి రావాలా. ఇంటర్ కాలిగేట్ అది 2012 అయినా జరగచ్చు, 11 జరిగి ఉండొచ్చు. అయితే దీనికి బ్యాకప్ కు సంబంధించి 2013 సర్టిఫికేట్ పెట్టారు. ఇది సాధ్యమా? ఇప్పుడు ఇంటర్ యూనివర్సిటీస్ ఆడాలా అంటే ఎప్పుడు రూల్స్ ఏంటంటే, ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కు ముందు బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలా. అలా కాకుండా దాని తర్వాత సంవత్సరంలో 2013 లో బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టుకోవడం అన్నది ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. తర్వాత ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి 13069, ఇది బాక్సింగ్ కి సంబంధించి. ఇక్కడ కూడా చూడండి, నేషనల్ గేమ్స్ కి సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పెట్టినారు. దీనికి ముందు అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక్కడ 2023 లో హైయెస్ట్ అచీవ్మెంట్ ఉంటే బ్యాకప్ వచ్చి 2021 జూలై. మోర్ దాన్ 2 years గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ అన్నది బ్యాకప్ సర్టిఫికేట్స్ కి జనరల్ గా ఎలిజిబుల్ కాదు. ఇది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, 3680. ఇక్కడ ఈ డాక్యుమెంట్